ఇదిగోండి నేనైతే మామిడికాయ పులిహోర చేస్తున్నాను ఈరోజు. పచ్చడికి మనం ఉగాది పచ్చడికి సరిపడా మామిడికాయలు తేగా ఇంకా 2 మామిడికాయలు మిగిలిపోయి మామిడికాయలు మిగిలిపోయిన తర్వాత మా అమ్మాయి అయితే ఇంకా ఈరోజు మామిడికాయ పులిహోర చేయి మమ్మీ అని చెప్పింది. ఇంకా మామిడికాయ పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నప్పుడైతే నేనైతే ఎప్పుడు ఎంతసేపు వర్షం పడిందా అంటే వర్షం పడేటప్పుడు కంపల్సరీగా మామిడి చెట్ల దగ్గరికి కూర్చునేదాన్ని. అవి మామిడికాయలు రాలితే కోసుకొని తిందామని. అలాంటిది ఇంకా మామిడికాయ అంటే పులిహోరని సరే అని నేను చెప్పా. సరే ఈసారి అయితే ఇక మామిడికాయ పులిహోర చేద్దామని రెడీ అయిపోయినా. ఇదిగోండి అన్నం అయితే వండేటప్పుడు పసుపు వేసేసి అన్నం వండేసుకోవాలి. దీంట్లో మామిడికాయ తురిమేసి మామిడికాయ వేసేసుకున్నాను. ఇక దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకున్నాను. ఇప్పుడైతే పోపు వేసేసుకుంటాను. పోపు వేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. నేనైతే ఇప్పుడు పోపుకి కావాల్సిన వస్తువులన్నీ వేసుకుంటున్నాను. పోపు వేసుకుంటున్నాను. పోపుకి కావాల్సిన సామాగ్రిలని వేస్తున్నా చూడండి. పులిహోరకి మాత్రం కొంచెం ఆయిల్ పడుతుందండి. ఎప్పుడైనా కొంచెం పులిహోరలో ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, తర్వాత నిల్వ కూడా ఉంటుంది. ఇదిగోండి అల్లం వేసేసుకున్నాను. కావాల్సిన వస్తువులన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇదిగోండి పచ్చిమిర్చి, కరివేపాకు, ఇదైతే పోపు గింజలన్నీ కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను. ఇందులో పల్లీలు, ఎండుమిరపకాయలు అన్నీ కావాల్సినవి. తర్వాత ఇది వచ్చి ఇంగువ అండి. ఇంగువ ఏంటి అంటే ఎప్పుడైనా ఏ పులుపు వస్తువు వండినా మాత్రం ఖచ్చితంగా ఇంగువ తాలింపు వేసుకోండి. ఇంగువ తాలింపు వేసుకుంటే మాత్రం దాని రుచే వేరేగా ఉంటుంది. తర్వాత మీరే చెప్తారు. టేస్ట్ చేసిన తర్వాత నాకు చెప్పండి. ఇంగువ వేసుకున్నాక దాని టేస్ట్ ఎలా ఉందని. ఇంకా అయితే పోపు గింజలు వేసుకుంటున్నాను. ఇదండి పోపు అంతా అయితే బాగా వేగిపోయింది. పోపు అంతా వేగిపోయి దించే ముందర మాత్రమే ఇంగువ వేసుకోవాలి. ఇంగువని ఇప్పుడు ఎక్కువసేపు వేపకూడదు. ఇంగువ వేపేసి ఇలా కలిపేసుకొని ఇంకా ఎమ్మటే పోపు ఇంకా ఇలా వేసేసి పోపు అయితే వేసేసుకోవాలి. పోపు వేసుకున్నాక ఇలా చక్కగా మొత్తం మంచిగా చిన్నగా కలుపుకోవాలి. అన్నం ఎప్పుడు కానీ పులిహోరకి కావాల్సినంత మాత్రం పొడి పొడిగా వండుకోవాలి. వీలైనంత వరకు అన్నం వండేటప్పుడు కావాలంటే 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి పులిహోరకు వండే అన్నం మాత్రం. తర్వాత అన్నం చల్లారికి మాత్రమే పులిహోర కలపండి. పులిహోర చల్లారితేనే మాత్రమే బాగుంటుంది మీకు. కాబట్టి దాని టేస్టే వేరే ఉంటుంది. తర్వాత పులిహోర పుల్లలుగా ఉంటేనే రుచిగా ఉంటుంది. సో పులిహోర ఎప్పుడు చేసుకున్నా ఇలా చేసుకోండి. పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పులిహోరతో మాత్రం కంపల్సరీగా ఎప్పుడైనా ఏదైనా స్వీట్గా ఉన్న కర్రీ మాత్రమే కాంబినేషన్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది పులుపుగా ఉంటుంది కాబట్టి స్వీట్గా ఉన్నది ఏదైనా అయితే దాని టేస్ట్ ఉంటుంది, మంచి కాంబినేషన్ సెట్ అవుతుంది. నేనైతే పొద్దున బొబ్బట్లు, మధ్యాహ్నానికి పులిహోరతో అయితే ఉగాదికి ముగిచ్చేసాను. ఇది టేస్ట్ చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. బాయ్.